కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దీపాలు ఎందుకు వెలిగించాలో మీకు తెలుసా? ఒకప్పుడు అతి పుణ్యమైన గ్రామంలో ఒక వృద్ధుడు ఉండేవాడు. అదే గ్రామంలో ఒక ఉసిరి చెట్టు కూడా ఉండేది. ఆ వృద్ధుడు చాలా భక్తుడు. శివుడికి ప్రతిరోజు పూజ ధ్యానంలో మునిగి ఉండేవాడు. ఒక కార్తీక మాసంలో వృద్ధుడు అనేక రాత్రులు తపస్సు చేశాడు. కానీ అతని గ్రామంలో రోగాలు సమస్యలు తగ్గలేదు. ఒకరోజు రాత్రి శివుని దివ్య రూపం వృద్ధుడి స్వప్నంలో ప్రదర్శితమై శివుడు ఇలా చెప్పాడు: ప్రతి కార్తీక మాసం ఉసిరి చెట్టు దగ్గర దీపం వెలిగించడం ద్వారా గ్రామంలోని పాపాలు రుగ్మతలు తొలగిపోతాయి. దీపం వెలుగు ధర్మం శుభం ఆరోగ్యం మరియు శాంతిని ప్రసరింపజేస్తుంది. శివుడు చెప్పాడు. మరుసటి రోజు ఉదయం వృద్ధుడు శివుని ఆజ్ఞను అనుగుణంగా ప్రతి రాత్రి ఉసిరి చెట్టు వద్ద దీపాలు వెలిగించడం ప్రారంభించాడు. దీపాల వెలుగులో గ్రామంలోని పువ్వులు చెట్లు జంతువులు కూడా ప్రకాశించేవి. ఆశ్చర్యంగా గ్రామంలో రోగాలు తగ్గి ప్రజలు మనసులు శాంతితో నిండిపోయాయి. పల్లెల్లో కూడా సానుకూల శక్తి వ్యాప్తి చెందింది. సంఘటనను చూసిన గ్రామస్తులు కూడా భక్తి మార్గంలో ఉసిరి చెట్టు వద్ద దీపాలు వెలిగించడం ప్రారంభించారు. పురాణం ప్రకారం దీపం వెలుగు కేవలం ప్రకాశం కాక ఆధ్యాత్మిక శక్తిని కూడా ప్రసరింపజేస్తుంది. మనసులోని నెగిటివ్ శక్తులను తొలగిస్తుంది. అలాగే ఈ సాంప్రదాయం ఇప్పుడు ప్రతి కార్తీక మాసంలో కొనసాగుతుంది. ఇలాగ ఉసిరి చెట్టు వద్ద దీపం వెలిగించడం అనేది పాపశోధన ఆరోగ్యం శుభం మరియు భక్తికి ప్రతీక మారింది. ఈ స్టోరీ ఇంట్రెస్టింగ్గా అనిపించి మీరు ఒకసారి విని ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.